ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆయిల్స్ అంటారు కదా! సో, ఆ ఆయిల్‌ని మరగబెడతారు. మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటారు. మన ఇంట్లో అయినా, బయట అయినా. దాన్ని అలాగే పారేయరు గదా! సో, మళ్ళీ దాన్ని హీట్ చేస్తూ వెళ్లి కుక్ చేసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రిపీటెడ్‌లీ ఆయిల్ యూజ్ చేసుకోవడం ఈజ్ ఎ డేంజరస్ థింగ్. డేంజరస్. డేంజరస్ డెఫినెట్‌లీ. బికాస్ ఆయిల్ రిపీటెడ్‌గా హీట్ చేసినప్పుడు ఏమైతదంటే దాంట్లో ఉన్న కెమికల్స్ హుహు. ఆల్డిహైడ్స్ లాంటి పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ లేకుంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఆల్ అన్‌హెల్తీ ఫ్యాట్స్ ఇవన్నీ రిలీజ్ అయితాయి. సో, దే ఆర్ డెఫినెట్‌లీ డేంజరస్. ఎంతవరకు వీలైతే మన అండ్ రిపీటెడ్‌గా ఆయిల్ హీట్ చేసినప్పుడు మీరు చూస్తారు దాంట్లో కొన్ని బ్లాక్ పార్టికల్స్ వస్తాయి. అవును. హ్మ్. అవన్నీ అన్‌హెల్తీగా ఉంటుందండి. సో, ఎంతవరకు వీలైతే ఆహ్, రిపీటెడ్ డీప్ ఫ్రైయింగ్ అండ్ ఎస్పెషల్లీ రిపీటెడ్ హీటింగ్ అవాయిడ్ చేయాలి. అది హెల్తీగా కాదు. అండ్ అవాయిడ్ చేసుకుంటే అది మంచిది. ఓకే. కొంతమంది క్యాన్సర్ ఆయుర్వేదంతో, హోమియోపతితో తగ్గుతుంది అనుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి అదైతే ఐ విల్ నాట్ కమెంట్ బికాస్ మేము ప్రాక్టీస్ చేస్తున్న థింగ్స్ అయితే దే ఆర్ సైంటిఫిక్ అండ్ దాంట్లో ఉన్న డిఫరెంట్ బేసిస్ ఉన్నాయి. ప్రతి పర్సన్‌కి ఓన్ బిలీఫ్స్ ఉంటాయి. అవును. సో, దాంట్లో కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది డెఫినెట్‌లీ చెప్తారు దట్ దే హ్యావ్ రెస్పాన్సెస్ కానీ వి డోంట్ ప్రాక్టీస్. అయితే ఇప్పుడు కొంతమందయితే మొబైల్ ఫోన్స్ అంటే రాత్రి మన తల యాహ్! దగ్గర యాహ్! పెట్టుకోకూడదంటారు. అండ్ టవర్స్ అంటారు గదా! సిగ్నల్ యాహ్! టవర్స్. యాహ్! దీని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది మొబైల్ ఫోన్స్ వల్ల. దానివల్ల మనకు క్యాన్సర్ రాదు. అంటే చాలా స్టడీస్ జరిగాయి. నియర్లీ మొబైల్ ఫోన్స్ వచ్చి ఇప్పుడు 30, 40 సంవత్సరాలయినాయి. సో, చాలా స్టడీస్ జరిగినాయి. దాంట్లో ఎక్కడ క్యాన్సర్ వస్తుందని అయితే ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఓకే. బికాస్ దే ఆర్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్. సో, అది మన సెల్స్‌లో ఉన్న జెనెటిక్ మెటీరియల్‌ని అయోనైజింగ్ పొటెన్షియల్ ఏమి ఉండదు. సో, దే ఆర్ రిలేటివ్‌లీ సేఫ్. దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన బ్లూ లైట్. అది మన ఐసైట్ ఎఫెక్ట్ చేస్తుంది. మన స్లీప్ ఎఫెక్ట్ చేస్తుంది. మన కాన్సంట్రేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. సో, మొబైల్ ఫోన్స్‌తో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ అవి ఎక్కువ ఉన్నాయి. కానీ క్యాన్సర్ రిస్క్ అయితే ఏమి ప్రూవన్ డేటా లేదు టు సే దట్ దీంతో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో, వాట్ అబౌట్ సిగ్నల్ టవర్స్? టవర్స్‌తో కూడా ఏమి ఉండదు. ఏమవ్వదు. నో. ఓకే. జనరల్‌గా యూత్‌కి క్యాన్సర్ రాదు అనేసి చాలామంది అనుకుంటారు. యెస్. మీరేమంటారు? లేదండి. క్యాన్సర్ ఏ ఏజ్‌లో కూడా రావచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళలో కూడా క్యాన్సర్ ఈ రావచ్చు. మధ్య యూత్ పరిస్థితి ఈ ఏంటి? మధ్య ఈ మధ్య చిన్న వయసులో కూడా క్యాన్సర్స్ పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మనకు. సో, చిన్న వయసులో అంటే నియర్లీ 20, 30 సంవత్సరాల్లో కూడా మేము క్యాన్సర్స్ పెరిగినట్టు కనపడుతున్నాయి. హుహు. సో, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూత్‌లో కూడా వాళ్ళకి ఎటువంటి బాడీలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఎటువంటి కొత్త మార్పులొస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో కూడా ఏమీ లేదు, ఏమీ కాదు అనుకోకుండా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంబటే వెళ్ళి ఒక ప్రాపర్‌గా ఇవాల్యుయేట్ చేసుకొని డాక్టర్‌తో చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంది గదా! ఇది క్యాన్సర్‌కి ఎంతవరకు రిలేటెడ్ ఉంటుంది? సీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ బోత్ క్యాన్సర్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ బోత్ ఆర్ ప్రూవెన్ టు కాజ్ క్యాన్సర్. బోత్ ఆర్ ప్రూవెన్ టు కాజ్ క్యాన్సర్. ఇండిపెండెంట్‌లీ కూడా ఒక టొబాకో ఒక సిగరెట్‌లో నియర్లీ 72 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉంటాయి. ఓహ్! హ్మ్. సిగరెట్ స్మోక్‌తో మనకు నియర్లీ 16 అంటే 16 వేరే వేరే క్యాన్సర్ రిస్క్ వాళ్ళకు పెరిగే అవకాశాలుంటాయి. ఒట్టి లంగ్ క్యాన్సర్ కాకుండా నోట్లో వచ్చిన క్యాన్సర్స్, మన పేగులో వచ్చిన క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ ఇవన్నీ రిస్క్స్ పెరగొచ్చు. అండ్ నో అమౌంట్ ఆఫ్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ సేఫ్. అంటే ఒక సిగరెట్ రోజు స్మోక్ చేస్తాను, లేకుంటే 10 సిగరెట్ స్మోక్ చేస్తాను. డెఫినెట్‌లీ ఎంత ఎక్కువ స్మోక్ చేస్తారో మనకు రిస్క్ పెరుగుతుంది. కానీ దాంట్లో సేఫ్ లెవెల్స్ ఏమీ ఉండవు. అది కాకుండా కొంతమంది స్మోక్ చేయకుండా కూడా ఆహ్, తంబాకు నమిలే అలవాటు ఉంటుంది. నోట్లో పెట్టుకుంటారు. గుట్కా, పాన్, ఖైనీ వేరే వేరే రకంగా వాడే అలవాటు ఉంటాయి.
అది కూడా టొబాకో ఎటువంటి Tobacco ఫామ్‌లో అయినా. కూడా సేఫ్ కాదు. అండ్ నియర్లీ 70% ఆఫ్ క్యాన్సర్స్‌కి స్మోకింగ్ అండ్ ఆల్కహాలే కారణం ఉంది. అండ్ ఎస్పెషల్లీ డ్రింక్ అండ్ స్మోక్ 2 చేసినప్పుడు అది ఛాన్సెస్. రిస్క్ ఇంకా పెరుగుతుంది. డబుల్ అవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.